అలాగే పెరుగుతూ ఉంటాం చెట్టు 100 అయిందండి. ఇప్పుడు మొట్టమొదటి వయసు ఎంతంటే 969. రెండోసారి ఆయుష్ ఎంతంటే 120. మూడోసారి ఆయుష్ ఎంతంటే 100. నాలుగోసారి మాత్రం 4సారి మాత్రం కీర్తన కారుడు తెలియజేస్తున్నాడు. 90 నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. 80 తర్వాత ఆయాసము దుఃఖమే. ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉండి బలంగా తిరిగి పరిపాలన చేసిన అవకాశం ఉండదన్నమాట. మరి ఎంత వచ్చింది ఇప్పుడు? 100 రోజుల వల్ల 30 20 తగ్గిపోయింది. 70 గ్యారెంటీ ఆయుష్. పాపాత్ముడా, శాపగ్రస్తుడా, దుర్మార్గుడా, మంచివాడా, భక్తుడా, భక్తిహీనుడా ఎవడైనప్పటికీ 70 సంవత్సరాల ఆయుష్. 70 గ్యారెంటీ కాదు. ఏంటంటే ఏం కాదు, 70 సంవత్సరాలు గ్యారెంటీ కాదు. అధిక బలం ఉంటే దేవుడు ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వరకు చిన్న పని మంట వరకు తీసుకొచ్చారన్నమాట. 80 దాటిన తర్వాత ఆయాసము దుఃఖమే అన్నాడు దేవుడే. కానీ ఇప్పుడు 70 అంటే 100కి 30 తగ్గిపోయింది, 80 అంటే 20 తగ్గిపోయింది. ఏమండి ఎక్కడ దిగిపోయిందంటే దిగిపోతుంది కదా ఆయుష్. 969 నుంచి 120కి, 120 నుంచి 100 సంవత్సరాలకి, 100 సంవత్సరాలు 80కి 70కి వచ్చేసింది. ఇప్పుడు మన ఆయుష్ ఎంత? మన ఆయుష్ ఎంత? 1000 సంవత్సరాలు కాదు. 1000 సంవత్సరాలు కాదు. 120 కూడా కాదు. 100 కూడా కాదు. మరి ఎంత? 70. ముందు 70 చెప్పండి. ఏంటంటే అధిక బలం అంటే ఏమన్నా గాంధం వెళ్ళాలి ఏమండి, ఇంకా పెద్ద ఉంటారు కదా. నా 75. అధిక బలం ఉంటే 80 దాకా. ఇంకా తర్వాత బ్రతికిన కొంచెం ఆయాసం తక్కువ 40 కాలు పోయి, చెవులు పోయి, కళ్ళు పోయి ఇక్కడ ఎవరు సాయం చేయాలి. ఇంకా తగ్గిపోతే అక్కడ చూడండి ఆయుష్ ఇంకా తగ్గిపోయింది. ప్రసంగి గ్రంథము 7:17 ఇంకా తగ్గిపోయింది. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. అంటే ఇప్పుడు మన 70-80 నుంచి మన దగ్గర సగాలు వచ్చేసిందండి. 70లో సగం 35, 40లో సగం 80లో సగం 40. 35, 40. ఇక్కడ ఏం చెప్తాడంటే నీకు నియమించిన ఆయుష్ కంటే ముందు ఎందుకు చచ్చిపోతావు అని అడుగుతాడు దేవుడు. ఈ ముందుగా ఎవరి ప్రయోగంలో 35-40 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుభవించుకుంటూ చచ్చిపోవడం కారణం ఏంటంటే నీ అధిక పాపము దుర్మార్గము అంటాడు దేవుడు. చదవండి అలా మాట. నీవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకు. ఏంటంటే లోకం చేస్తున్నప్పుడు మామూలుగా దుర్మార్గం, అధికముగా దుర్మార్గం.
బుద్ధిహీనంగా తిరగదు. లోకంలో ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎవరి పై ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎవరైనా జ్ఞానం ఉన్నారా? చెప్పండి, ఎలా ఉన్నారు? బుద్ధిహీనంగా. అధిక దుర్మార్గము, తర్వాత బుద్ధిహీనము, దాంట్లో అధిక దుర్మార్గము. దాన్ని బట్టి ఏడాది నీకు ఇచ్చిన గ్యారంటీ కార్డు 70 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. నీ కాలమునకు ఏ కాలం కదా? మన కాలం కదండి 70 80. అది నీ కాలమునకు ముందే నువ్వు వేళ చనిపోవద్దు. దేవుడి దర్శన అంటే అర్థం ఏంటంటే 35 40 వచ్చేది మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే 35లో యవనస్తులు అనేక కారణాలు చనిపోతున్నారు. ఏమంటే అనేక కారణాలు. యవనస్తులు నిండు వయసులో మంచి యవన ప్రాయంలో దేవుడిచ్చే ఆ దీవులన్నీ, సృష్టిలో అనుభవాలన్నీ అని అనుభవించి కూడా చచ్చిపోతారు. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి ప్రాయంలో ప్రేమలని, దోమలని, ఏమన్నా ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎన్ని కేసులు ఉంటాం మనం? ఏమంటే ఎంత 20-25 సంవత్సరాలు, 18-20 సంవత్సరాలు మాట లేకపోతే కదా. మన బుద్ధిహీనతలు ఏమవుతుంది? మళ్ళా అధికమైన దుర్మార్గం. పెంచే తల్లిదండ్రులు జ్ఞాపకం ఉండరు, కుటుంబం జ్ఞాపకం ఉండరు, ఏమంటే ఆ ప్రేమలు జ్ఞాపకం ఉండవు, ఆ త్యాగాలు జ్ఞాపకం ఉండవు. వీళ్ళిద్దరు ప్రేమ బట్టి అలా అంగీకరించిపోతే ఇద్దరు కలిసి చచ్చిపోతున్నాం, ఆత్మహత్య చేసుకున్నాం అని చెప్పి ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే త్రాగుడు, ఇంకా వ్యసనాలు, లేకపోతే కిరాయి కొండాలు, తప్పడాలు, సావడాలు, అర్థాయిష్కులు. వాళ్ళ పేరు ఏంటంటే అర్థాయిష్కు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందండి? 969 నుంచి 69 కూడా మిగలేదండి. సగానికి వచ్చేసింది. మళ్ళా సగానికి వచ్చేసింది. ఇది ఇప్పుడు ఆయు ప్రమాణం యొక్క లెక్క. మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం. మానవుడు ఆదిలో చేసిన తప్పు ఆజ్ఞాధిక్రమాన్ని బట్టి ఈ మరణము శాపం అండి. మరణము శాపమే. ఆదికాండము 3:19. ఆదికాండం 3:19. నీవు నేలకు తిరిగి చేరు పర్యంతం వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. నీవు నేల నుండి తీయబడితివి. నీవు మన్నే కనుక మన్నైపోతువు. ఇది శాపము. మానవుడి మరణము శాపము. ఆ శాపాన్ని తప్పించుకునే నాకుడు ఎవడనో ఏ వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తప్పించుకునే అవకాశము లేదు. కీర్తన 93 సరిగ్గా ఉండాలి. మనసు పెట్టాలి. చాలా అవసరం అండి. ఈ పాట మీకు అర్థమైంది. జీవితకాలం డబ్బులు పట్టుకుని వదలక రక్షణ కోల్పోరు. కీర్తన 93. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 93 అండి. 90 చేయము 93 అధ్యాయం 3. నీవు మనుషులను మట్టిగా మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని పిలుపొందండి. అంటే దేవుడే పంపించాడు భూలోకానికి మనల్ని.
పంపించిన వాడు తిరిగేలా కదా అది అందుకే అంటాడు నదులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఎవరు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసుకోవాలి కదా, ఎవరు తెలియదు. మన మరణం తెలీదు, ప్రభు రాకడ కూడా తెలియదు. మరి తిరిగి రమ్మనంటే అర్థం ఏంటంటే అసలైన మనుషుడు ఎవరు? ఈ మట్టి ఘటములో ఉన్న ఆత్మ, ఈ మట్టి ఘటములో ఉన్న ఆత్మ అసలు మనుషుడు, ఆ నరుడు. టైం అయిపోయి రావాలా పిలిచేటప్పటికి గొప్ప కూలిపోయి ఉంటాడు శరీరంగా. ఆ గుడారం పడి ఉంటుంది, ఇంకా ఆ గుడారము పడి ఉంటుంది. మరి రమ్మన్నవాడు ఎవరు? దేవుడు. వెళ్ళినోడు ఎవడు? ఆత్మ. వెళ్ళినోడు ఎవడండి? ఎప్పుడైతే ఆత్మ శరీరం తప్పుకుందో, మట్టి బొమ్మ, ఆ శరీరం ఏంటంటే మట్టి బొమ్మ. కాచడమో పొచ్చడమో చేస్తారు అంతే. కాచిన మట్టే, పుడిచిన మట్టే, అదే మట్టే. ఏమండి? తర్వాత ప్రసంగి గ్రంథంలో కీర్తనకారుడు మరి ఈ సంగతి మానవుడు మర్చిపోయాడండి. నువ్వు మన్నే కనుక మన్నైపోతావు సంగతి మనిషి మర్చిపోయాడండి. నదులారా తిరిగి రండి, మేము తిరిగి మట్టిలో చేశాం కదా, మట్టికి మార్చే సంగతి మానవుడు మర్చిపోయాడండి. కులము, మతము, ధనము, అందము, ఐశ్వర్యము, పదవి ఎన్ని జ్ఞాపకం చేసుకుని మరణాన్ని మర్చిపోయాడండి. మరణాన్ని మర్చిపోయాడండి. మరి మనం మర్చిపోతే దేవుడు జ్ఞాపకం కదా, చేసిన జ్ఞాపకం కదా, మరి చేసిన తెలీదా? కీర్తనకారుడు 103 కీర్తన 14 వచనములో చేసినోడు జ్ఞాపకమే అండి. మనం తయారు చేసినోడికి జ్ఞాపకమే. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. తయారు చేసినోడు తెలుసండి, కానీ మనిషిని తయారు చేసినోడు తెలీదా? తెలుసు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఏంటది ఆ రీతి? మనము మంటివారమని. ఏంటంటే ఎవరంటే మరి గొప్పలేంటిగా, ఈ గొప్ప ఏంటంటే మనిషికి ఎవరు గొప్ప? గొప్పలేదండి. అదే మాట్లాడు. మనము మంటివారం అని ఆయన జ్ఞాపకము చేసుకున్నాం. ఆయన జ్ఞాపకమే, మనిషి జ్ఞాపకము లేదు. మనిషి జ్ఞాపకం లేదండి. మనిషి జ్ఞాపకం ఉంటే దేవుడెవరో నన్ను తయారు చేసిన నిర్మించిన దేవుడెవరో వెతుకుతాడు. ఆయన నమ్ముకుంటాడు, ఆయన భయం కలిగి ఉంటాడు. మర్చిపోయాడు కనుక దేవుడితో పర్లేదు. ఇంకా నిర్మింపబడి ఎలాంటి మర్చిపోయాడు కనుక మానవుడు దేవుడితో పని లేదు. కులం అంటాడు, మతం అంటాడు, అందం అంటాడు, ఆరోగ్యం అంటాడు, ధనం అంటాడు, బలం అంటాడు, పదవి అంటాడు, ఉద్యోగం అంటాడు. ఏమంటే ఎన్ని గొప్పలు చెప్పుకుంటాడు చెప్పలేం. ఎన్ని గొప్పలునే చెప్పండి. ఇప్పుడు నీవు మట్టి మనుషుడు అని నేను జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకో. అదే నువ్వెంత ఏమండి ఎంత కులం ఉన్నా, ఎంత పెద్దది, ఎంత చిన్న కులం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, బలమున్నా, పదవున్నా, నువ్వు మట్టి మనుషుడివే. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం ఉన్నాడా? ఆయనకే జ్ఞాపకం ఉన్నాడా? దానిని ప్రసంగి చాలా చాలా విపులంగా వివరిస్తున్నాడు. చూద్దాం, చాలా విపులంగా. ప్రసంగి 12 వచనంలో మన్నైనది ఏంటంటే నేను ఎవరిని? ఇప్పుడు మీరు చెప్పుకోండి, నేను ఎవరో చెప్పండి. మన్ను ఒకటి మాట. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి
చేయును. ఆత్మ లోపల ఉంది. ఈ మట్టి బొమ్మలో ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా. అది ఇక్కడ కూడా మానవుడు ఏమైనా మట్టి మొన్నే ఉన్నాడు. మళ్ళీ జ్ఞాపం చేస్తాడు. మళ్ళీ జ్ఞాపం చేస్తాడు. అది మిగిలింది ఇప్పుడు మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి వెళ్ళిపోతుంది. మట్టికి వెళ్ళిపోతుంది. మిగిలింది ఒకటి ఉంది. ఏంటది? దేవుడు ఇచ్చిన ఆత్మ. మట్టి బొమ్మకి ఏ పోలిక ఉందో అదే పోలికతో ఉంది ఆత్మ. అదే రూపంతో ఉంది ఆత్మ. అదే పేరుతో ఉంది ఆత్మ. అదే పేరుతో ఉంది ఆత్మ. ఆ రూపము పేరు ఈ ఆత్మ ఉంది. రూపము పేరు ఈ మట్టికి లేదు. ఇంకా ఈ మట్టి బొమ్మకే కలిసిపోయింది. ఇంకా మట్టికి పేరు లేదు. ఇంకా అది భూమి మీద బ్రతకడంతో పేరు అతనికి. ఆ పేరు ఆ రూపము ఆత్మ వచ్చేసింది. లోకేష్ వార్త చనిపోయిన తర్వాత ఏమి లేదు అనుకోకండి. రూపం ఉంది. నీ రూపం నీకుంది. నీ పేరు నీకుంది. 16 ధనవంతుడు ఒకడు అతడు ఉదారంగా బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. దరిద్రుడుండెను. వాడు శుక్రుడితో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకొనగోరు. రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరు. అంతేకాక కుక్కలు వచ్చి వారి కొరుకులున్నాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుక్కోబడి. అంటే చనిపోయాడంటండి. అంటే ఈ మట్టి శరీరము, తురుపుల శరీరము, అనారోగ్యుల శరీరము పెట్టమని ఉండిపోయింది. లోపల ఆత్మ దేవతలు చూసి ఆహ్వానించి తీసుకెళ్ళి. కాబట్టి మరి అక్కడ జరిగే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆత్మకి అంటే మిగిలిందేంటి? శరీరం ఆత్మ. మనకి మిగిలిన శరీరం ఆత్మ. ఆత్మ స్థితి ఏంటి? ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎదురుబదులు. అప్పుడు అతడు పాతాళములో పాతాళంలో అగ్నిలో వెళ్ళిపోయాడంట. ఒకడు ఎదురుబదులు ఇద్దరు చనిపోయిన ఆత్మ గురించి ప్రభు వారు మాట్లాడారు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి ఇప్పుడు ఈ ఒక అతనేమో పాతాళంలో ఉన్నాడు. అగ్నిలో కాదు. ఒక ఆయనేమో లాజరు గారేమో పరదేశంలో ఉన్నాడు. అంటే పరదేశం అంటే భక్తులు విశ్రాంతి పొందే స్థలము. భక్తుల ఆత్మ శరీరం కాదండి. భక్తుల ఆత్మలు విశ్రాంతి పొందే స్థలం అండి. అది పరదేశం అన్నారు. పరదేశంలో లాజరు ఉన్నాడు. పాతాళ అగ్నిజ్వాలలో ధనవంతుడు కాపుతున్నాడు. ఇతను ఆత్మ ఉంది. ఇతనికి పేరు ఉంది. ఇతనికి స్పర్శ ఉంది. చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నాడు? తన ఇంటి ఎదురుగుండా ఉన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఆ పరదేశంలో కనపడుతున్నాడంట. ఆ పరదేశంలో అతన్ని ఎలా కనపడుతున్నాడు? లాజరు రూపం కనపడు. రూపము ఏంటంటే రూపం అంటే తన ఇంటికాడ జగదాగిలో ఉన్నప్పుడు ఇద్దరు బ్రతుకున్నప్పుడు ఏ రూపంతో చూశాడో, ఏ రూపంతో చూశాడో ఆ రూపం అక్కడ కనపడుతుంది. అప్పుడు చెప్పండి, ఆత్మ రూపం ఉందా? ఉంటుందండి. మన రూపం ఎక్కడ పోదండి.
మనం ఏ పలుకుతుందో ఆ పలుకు ఆత్మ ఉందండి అది చెప్పడానికి యేసు ప్రభు చెప్పారు. నమ్మాలదా? దేవుడు చెప్తే నమ్మదా? ఆయన తెలియని సంగతులే ఉన్నాయి, ఆయన చూడని సంగతులే ఉన్నాయి. అంత సృష్టించుడు ఆయనే కదా. కనుక ధర్మం లాజరును చూచి అంటే పేరు అంటే రూపము, పేరు ఉంది రూపం ఉంది. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. ఎవరు పంపాలంటే లాజరు పంపు. ఇక్కడ లాజరు ఎవరు లేరు అనట్లేదు ఆయన, లాజరు ఎవరు లేరు అనట్లేదు ఆయన. ఉన్నాడు కానీ పంపడం కుదరదు, ఉన్నాడు కానీ అక్కడ పంపడం కుదరదు అని మీకు చాలాసార్లు చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే ఆత్మకు రూపం ఉంది, పేరు ఉంది. ఏముందంటే ఏ ఒడ్డు పొడుగు ఉన్నావో, ఏ ఏ ఏ ముక్కు ఓటం, ఏ మొక్క కవలికలు ఉన్నాయో ఆ రూపం ఎక్కడికి పోదు. ఎక్కడికే నీకు తల్లిదండ్రులు సేవలో పెట్టిన పేరు అక్కడ ఉండాలి. పేరుతో ఉంటావు, రూపంతో ఉంటావు. పేరుతో ఇది ఒక మానవ ఆయుష్ యొక్క చరిత్ర, శరీర చరిత్ర, ఆత్మ చరిత్ర చూసాం కదా. ఇప్పుడు ఇవన్నీ దాటి కూడా ఉందండి. అది మనం ఆయుష్ గురించి చూసాం, నడుని ఆయుష్ గురించి చూసాం. 969 నుంచి 120, 120 నుంచి 100, 100 నుంచి 70, 80, 80, 70, 80 నుంచి 35, 40 వచ్చేసింది. ఎందుకంటే మట్టికి ఏదో వయసులో ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అంటే ఒక మాట ఉందండి, ఎక్కడ చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో ఈ 3 సంగతి ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియదు, ఏ క్షణంలో. ఇప్పుడు ప్రభాకర్ అని ఆయన చనిపోయాడండి. ఆయన హైదరాబాద్లో బండి మీద బయలుదేరాడు. ఆ మోటార్ సైకిల్ మీద హైదరాబాద్ బయలుదేరి ఒకటి వెళ్ళి వచ్చాడని, విజయవాడ వచ్చాడని, ఏలూరు వచ్చాడని, ఇలాగా అతను అనుమానాస్పద మృతి అని చెప్పిన కారణాన్ని పోలీసు అంతా ఎంక్వైరీ చేశాడు. ఆ ప్రయాణం అంతా సాగి రాజమండ్రి చనిపోయాడు. అక్కడ చనిపోతాడని అతను తెలుసా? అందుకని ఎక్కడ ఎలా ఎప్పుడు చనిపోతామో ఈ మనిషికి తెలియదు. తెలిసాడే? ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. తెలియని సంగతులు ఉండండి అసలు బయట కూడా. ఇవన్నీ ఇవన్నీ దాటి అంటే 1000 సంవత్సరాల నుంచి 35, 40 వరకు మట్టి మనుషుడిగా మట్టికి వెళ్ళిపోవడం, ఇవన్నీ దాటి ఒక అద్భుతమైన కార్యం ఉంటుందండి. అద్భుతమైన సంగతి ఉంటుంది దేవుడు సిద్ధపరిచిన. ఏమండి ఇవన్నీ దాటి సదాకాలం నిలుచు దీర్ఘాయుష్ ఉందండి. శరీరంతో ఉండే ఆయుష్ 1000 నుంచి 30, 40 వచ్చేసిందండి. కానీ ఆత్మకైతే సదాకాలము నిలుచు దీర్ఘాయుష్, సదాకాలం నిలుచు ఆత్మకి. ఇది పట్టుకోవాలి మనం. ఇవన్నీ దాటి సదాకాలం నిలుచు దీర్ఘాయుష్ దయచేయు దేవుడు మన ప్రభువు. దేవుడు అన్యాయస్తుడు కాదు. శాపాన్ని ఆశీర్వాదంగా మారుతున్నాడు. మరణము శాపము, దానిని ఆశీర్వాదంగా మారుతున్నాడు ఆయన. దాన్ని ఆశీర్వాదంగా ప్రభువుని ఎందుకు నమ్మాలి? ఆయనకు అవసరం ఏంటంటే ఏమండి ఈ యొక్క సదాకాలం నుంచి దీర్ఘాయుష్ సిద్ధపరిచిన దేవుడు యేసు ప్రభు. అంతేకాదండి సదాకాలం శరీరంతో సదాకాలం జీవించే హక్కు మానవుడికి లేదు. అంటే కీర్తనకారుడు భక్తుడు
దేవుడు వరం అడిగాడంట. దావీదు భక్తుడు అందరికి తెలుసు కదా మీకు, దావీదు కీర్తన అంటాం ఏమండి. ఈ దావీదు భక్తుడు దేవుడు ఒక వరం అడిగాడంట. చూద్దాం అదేంటో. కీర్తన ఇక్కడే వెక్కబడుకోవాలి మీరు. కీర్తన 21:4. ఆయుష్ నెమ్మని అతడు నిన్ను ఏమన్నాడే? రాజు చేశాడు దేవుడు, రాజు చేశాడు. మరి రాజ్యంలో రాజ్యపరిపాలన చేయాలి అని అనిపించాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఆయుష్ కావాలి. కాబట్టి ఆయుష్ నెమ్మని అతడు నిన్ను వరం అడగగా అతడు నిన్ను వరమడిగాడు. రాజు దేవుడు వరమడిగాడట. దేవుడు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అతనికి అనుగ్రహించి ఉన్నాడు. సదాకాలం నిలిచి ఉన్నాడు. దేవుడు అతనికి అనుగ్రహించాడంట. రాజుగారికి అడిగిన వారికి దేవుడు ఆయుష్ అనుగ్రహించాడట. సదాకాలము నిలుచు దీర్ఘాయుష్ను నీవు దయచేసి ఉన్నావు. ఒకడు అడిగితే రెండు ఇచ్చాడట. అది ఒకడు అడిగాడట. ఇదే చాలా అది పట్టుకుంటే మీరు జీవితకాలం ప్రవర్తించబడ్డారండి. దావీదు భక్తులు దేవుడు అడిగింది ఏంటంటే శారీరకంగా దీర్ఘాయుష్ అడిగాడండి. దేవుడు అది వరం అన్నాడంట. నాకు వరం అనేది అన్నాడంట దేవుడిని ప్రార్థనలో. ఏంటంటే ఇంత సేవించారు కదా, ఇంత ఆచరించారు కదా, ఇవన్నీ మరి పరిపాలించాలంటే, నేను క్షేమం ఉండాలంటే, అనుభవించాలంటే నాకు దీర్ఘాయుష్ కావాలి కదా, దీర్ఘాయుష్ వరం ఇవ్వండి అన్నాడట. దీర్ఘాయుష్ వరము ఇమ్మన్నాడట. ఇమ్మనంటే మరి దేవుడు ఏమిచ్చాడట అని చెప్తాడు. వల్ల సదాకాలం నిలిచి దీర్ఘాయుష్ ఇచ్చావు దేవా అన్నాడు. ఒకటి అడిగితే రెండు, ఒకటి అడిగితే రెండు. ఈ మాటకు అర్థం మీకు ఏం తెలిసిందా? చూద్దాం. చాలా పట్టుకోండి ఇక్కడ గట్టిగా. ఒకటి అడిగాడండి. భక్తుడైన దావీదు కోరిన లేదా అడిగిన వరం దీర్ఘాయుష్. శారీరకంగా దీర్ఘాయుష్ అడిగాడండి. కోరలో ఉంటుంది. ఆత్మీయంగా అడగలేదు ఆయన ఏమి ఆత్మీయంగా అడగలేదు. కోరిదేమో శరీరానికి దీర్ఘాయుష్ అడిగారండి. కోరనిది అంటే అడగనిది. సదాకాలం నుంచి దీర్ఘాయుష్ అడగలేదు. సదాకాలం నుంచి దీర్ఘాయుష్ అని తెలీదు. శరీరం నుంచి తెలుసు దావీదుకి. శరీరానికి అడిగాడు ఆయన. మళ్ళీ చెప్తాను చూడండి. భక్తుడైన దావీదు కోరిన అంటే అడిగిన దీర్ఘాయుష్ను కోరని అడగని సదాకాలం నుంచి దీర్ఘాయుష్ను పొందాడు. రెండు వరాలు, ఒకటి అడిగా రెండు వరాలు పొందాడు. అడిగినవి అడగని కూడా పొందాడు. అది అడిగిందేంటి? శరీర సంబంధం దీర్ఘాయుష్. దేవుడు ఇచ్చింది ఏంటి? ఈ శరీర సంబంధం దీర్ఘాయుష్ ఇచ్చాడు. దాంతో పాటు సదాకాలం నుంచి దీర్ఘాయుష్ కూడా ఆత్మకి. ఎందుకంటే శరీరంగా అడిగాడు, శరీరానికి ఆత్మ కూడా వరం ఇచ్చాడు దేవుడు. ఆ వరం నీకుందా నాకుందా ఇప్పుడు? అది ప్రశ్న. చూద్దాం. మరి శరీరంగా దీర్ఘాయుష్ పొందాడా ఆయన? నాకు ఇచ్చాడు అన్నాడు అక్కడ కీర్తన గారు. మొదటి రాజులు 1:1. రాజుల మొదటి గ్రంథం 1:1లో రాజైన దావీదు బహువృద్ధుడు ఏంటంటే యవన ప్రాయంలో అడిగాడండి ఈ కోరిక, దీర్ఘాయుష్ దేవా అని. ఇప్పుడు ఏమయ్యాడు? బహువృద్ధుడు అంటే అతడి దీర్ఘాయుష్ పొందినవాడు. దీర్ఘాయుషులో పొందినవాడు కాగా
సేవకులు అతనికి అతనికి ఎన్ని బట్టలు కప్పినను ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగుతుండెను. వెంట కలుగగా ఉండెను. అంటే సేవ కడుగు వృద్ధాప్యంలో దావీదు ఉన్నాడని ఈ వాక్యము తెలియజేస్తుంది. అంటే దేవుడు అడిగిన దీర్ఘాయుష్ దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇచ్చాడంటే 15వ వచనంలో అందులోనే కాబట్టి కాబట్టి ఆ. బెత్షెబా గదిలోనున్న ఏంటంటే బెత్షెబా గదిలోనున్న బెత్షెబా గదిలోనున్న గదిలోనున్న రాజు వద్దకు వచ్చాను. బెత్షెబాని ఒక సేవకురాలు పెట్టారంట, యవనస్తురాలు. రాజుగారికి ఒక యవనస్తురాలని సేవకురాలు పెట్టారంట. మరి వృద్ధాప్య సేవకులు కావాలి కదా, ఒక యవనస్తురాలని ఏమండి రాజుగారి సేవకురాలు పెట్టారంట. ఆమె రాజుగారి గదిలో వచ్చిందంట. రాజు బహువృద్ధుడు అయినందున సునేమురాలైన అభిషకు రాజును కనిపెట్టుచుండెను. ఈ మాట 2 మాటలు చూసాడు. రాజు వృద్ధుడు కడు వృద్ధుడు. ఆ వృద్ధాప్యంలో లేవలేని పరిపాలన చేసుకునే లేవలేని స్థితి వరకు కూడా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. వారికి ఆయన సేవకులు కొడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థనకి ప్రతిఫలం ఉందా? భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? దావీదు ప్రార్థన దీర్ఘాయుష్షు పొందాడా? మరి ఒకటే చూస్తున్నాం మనం. మరి రెండోది కీర్తన 24:7 వచ్చింది. గుమ్మములారా 24:7 గుమ్మములారా మీ తలల పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు 24:7 వచ్చిన 21:7 సార్ నేను చెప్పలేదు. 21:7 యాలేనగా రాజు యెహోవాయందు ఏమంటే ఈ దీవెన కారణం ఏంటంటే, ఒకటి అడిగితే 2 ఇచ్చాడు దేవుడు. ఈ దీవెనకి కారణం ఏంటంటే భయభక్తులు, విశ్వాసము. అంటే ఆ యొక్క భక్తుల యొక్క విశ్వాసం, భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప నీకు తోడుగా ఉండదు. దేవుని కృప నీకు తోడుగా చదవండి. రాజు యెహోవాయందు నమ్మిక ఇచ్చున్నాడు. దేవుని మీద నమ్మిక ఎంతకాలం ఉండాలి? దేవుని మీద నమ్మిక ఎంతకాలం ఉండాలి? జీవితకాలం ఎంతకాలం ఉండాలి? గంటకో 2 భక్తి కదా, గంటకో భక్తి తర్వాత ఎలక్ట్ చేయగలదు. ఈయన ఇన్ని దీవులు పొందడానికి కారణం ఏంటంటే, ఏమండి శారీరకంగా దీర్ఘాయుష్షు, ఆత్మీయంగా దీర్ఘాయుష్షు పొందడం కారణం ఏంటంటే యెహోవాయందు భక్తి కలిగి ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు. సర్వోన్నతుని కృప. ఈ భక్తులు ఏమొచ్చింది ఆయనకి? మన నమ్మిన దేవుడు ఎవరండి? సర్వోన్నతుడు. ఎవరండి? సర్వోన్నతుని కృప. అతడు ఆ కృప ఏంటంటే ఆ భక్తిలో నుంచి కదిలిపోకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, భక్తిహీనుడు కాకుండా ముందుకు నడిపించి దైవ కృప. ఆ భక్తి ఆ దేవుడికి నచ్చింది. ఆ భక్తి దేవుడు ఇష్టపడ్డాడు. దానిని శారీరకంగా ఆశీర్వదించాడు, ఆయుష్ని ఆశీర్వదించాడు, దీర్ఘాయుష్షు సిద్ధపరిచాడు. దీర్ఘాయుష్కి సిద్ధపరిచాడు. సదాకాలం దీర్ఘాయుష్షు సిద్ధపరిచాడు. వాళ్ళ దీర్ఘాయుష్షు శరీరానికి, సదాకాలం దీర్ఘాయుష్షు. ఇప్పుడు ఎందుకు కారణం ఏంటి అంటే, ఆయనకు జీవితకాలం అంతా దైవ కృప తోడుగా ఉంది. దేవుని కృపలో ఉన్నాడు. అది అర్థం. రాజుని గర్వించలేదు,
భయభక్తులు కలిగి ఉన్నాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చాడు కనుక దేవుని కృపలో ఆయన నిలకడగా ఉన్నాడు. ఏమండి, వృద్ధాప్యాన్ని నిలకడగా ఉన్నాడు, వృద్ధాప్య దీర్ఘాయుష్ను పొందాడు, సదాకాలం దీర్ఘాయుష్ను కూడా 2 వరాలు ఒకటి అడిగితే 2 వరాలు పొంది ఉన్నాడు. ఎఫెసీ 6:24 కృప అనే మాట. దైవ కృప మన జీవితకాలం మనం తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దాని కనపడుతుంది మనకు. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగును. ఏమండి, మనం నమ్మిన దేవుడిని ఎలా ప్రేమించాలంట? శాశ్వత ప్రేమ. ఏంటంటే శాశ్వత ప్రేమ. పిల్లల తల్లిదండ్రులు శాశ్వత ప్రేమ అంటే వాళ్ళకి ఆశీర్వాదం. భర్త పట్ల భార్య పట్ల వారి మధ్య శాశ్వత ప్రేమ ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం. దేవుడికి భక్తుడికి మధ్యలో శాశ్వత ప్రేమ ఉంటే ఆ భక్తుడికి ఆశీర్వాదం. ఇప్పుడు దావీదు దేవుడు కలిగి ఉన్నాడు. 21:7 వచ్చిన బట్టి కీర్తన 21:7 వచ్చి చదవం కదా. ఆయన కృప ఆయన తోడుగా ఉన్నాడ, స్థిరంగా దేవుడు ఉన్నాడట. అంటే అర్థం ఏంటంటే దావీదు భక్తుడు దేవుడిని శాశ్వతమైన ప్రేమగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే దేవుడిని ఎలా ప్రేమించాలి? మనల్ని ఎలా ప్రేమించాడు? ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ, శాశ్వత ప్రేమతో ఆయన ప్రేమించాడు. మరి నువ్వెలా ప్రేమించాలి? చెప్పలేదు ఎవరు? దేవుడిని విశ్వాసి ఎలా ప్రేమించాలి? శాశ్వత ప్రేమను ప్రేమిస్తే ఆయన కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండదు. ఈ దావీదు భక్తుడు దీర్ఘాయుష్ని అడిగితే సదాకాలం నిలిచిన దీర్ఘాయుష్ కూడా కారణం ఏంటంటే దేవుణ్ణి, మహోన్నతుడు సర్వోన్నత దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇప్పుడు నీ ప్రేమ నా ప్రేమ దేవుని పట్ల ఎలా ఉండాలి? పని అయ్యే వరకు ఒకటి, పని అయిపోతే కూడా అది కూడా దేవుడు అనుకుని పని అయిపోయింది. ఇంకా అయితే పని లేదా? చెప్పండి. ఆరాధన అవసరం లేదా? శాశ్వతంతో ఆయన ఉండాలని కోరిక నీకు అక్కర్లేదా? శాశ్వత ప్రేమతో ప్రేమించాడు కనుక సదాకాలంలో వరం కూడా చేశాడు. సదాకాలంలో వరం కూడా చేశాడు. ఇప్పుడు దేవుడైతే మన శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అపారం, ప్రాణపడిన ప్రేమ. చిన్న ప్రేమ కాదు. దేవుడు లోకం ఎంతో అది శాశ్వత ప్రేమ ఆడుతున్నాయి. ఈ మనుషుడు మరి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడా? శాశ్వత ప్రేమ అంటే భక్తుడు దావీదు కనపడుతున్నాడు. ఎవరంటే దావీదు కనపడుతున్నాడు. మరి దావీదు కనపడటం వల్ల మరి ఆ ప్రేమలో వీడికి ఏమైనా మేలు ఉందా లేదా? దేవుని శాశ్వత ప్రేమతో ప్రేమించిన కారణాన్ని బట్టి ఈయన నష్టపోయాడా, లాభం పొందాడా? మేలా కీడా? ఏంటా మేలంటే దీర్ఘాయుష్ని అడిగితే సదాకాలం దీర్ఘాయుష్ శరీరానికి ఆత్మకి సదాకాలం నాతో ఉంటావు. అదే కాదు, సదాకాలం నీవు నాతో అది. ఇప్పుడు భక్తులుగా మనం ఏం సంపాదించుకోవాలి? సదాకాలం ఆయుష్ సంపాదించుకోవాలి. అది ఇప్పుడు మెయిన్ పాయింట్. ఎందుకంటే 1000 సంవత్సరాల ఆయుష్ మనకు లేదు, 120 లేదు, 100 లేదు, 70-80 కూడా అనుమానమే. 70-80 కూడా. ఎందుకంటే మానవుడు అక్రమ కారణం ఉన్నాడు కనుక ఏమండి మట్టిలో కలిసిపోతాడు. మరి ఆత్మ ఏమవ్వాలి? మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు. మరి మా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఆత్మ సదాకాలం దేవుని ఉండాలా, సదాకాలం నరకం ఉండాలా? అది పాయింట్ ఇక్కడ. సదాకాలం దేవుడు ఉంటేనే నీకు సదాకాలం యొక్క లేదంటే సదాకాలం మరణమే. ఈ మరణం తప్పదు, ఆ మరణము తప్పదండి. ప్రమాదం తెలుసండి.
చూద్దాం అదేంటో. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతి విశ్వాసి ప్రభునందు వరము వరముదే. కేవలము దావీదు గారికి, అబ్రహాం గారికి, వారి పూర్వీకులకే కాదు. వాళ్ళు కాపాడుకున్నారు, 2 వరాలు పొందారు. ఒక ఆయన మరి వాచ్యరూపంగా కనపడుతున్నాడు. ఆయన దీర్ఘాయుష్ అడిగాడు శరీరానికి. 2 ఆత్మ కూడా ఆశించేసినాన్ని దేవుడు అజ్ఞానం చేసినట్టు పొందాడు అన్నాడు. అది ఒక అద్భుతం అండి ఆ మాట చాలా బైబిల్లో. ఇప్పుడు విశ్వాసం మనకే అన్నమాట. విశ్వాసికి ప్రభువునందు వరం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 28:18-20. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు దేవుల్లో శరీరానికి దీర్ఘాయుషు, ఆత్మకు సదాకాలంలో దీర్ఘాయుషు ఎలా దొరుకుతుంది? అయితే 2 ఆయుష్లు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఎవరండి యేసు ప్రభు? బాబు గారు రండి. ఇలా చేయండి. బాబు గారు చేతుల్లో కుర్చీలు కూర్చోండి. చేతులు పెద్ద కుర్చీలు కూర్చోండి. పెద్ద కుర్చీ ఇలా తీసారా? ఈ వారంలో జరిగిన సేవకు అద్భుత కార్యక్రమానికి మనం వివరిస్తాను. తర్వాత ఏమండి ఇలాగా ఇప్పుడు మనము శరీరానికి దీర్ఘాయుషు, ఆత్మకు సదాకాలం దీర్ఘాయుషు ఎలా పొందగలం? మానవుడు మనం పొందామా? ప్రశ్న. అందుకని ఇక్కడ ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా వచ్చే అవకాశమో లేదు. అందుకని ఇక్కడ యేసు ప్రభుని మనం నమ్మిన యేసు ప్రభు ఎవరంటే పరలోకమందు భూలోకమందు సర్వాధికారి. పరలోకమందు భూలోకమందు అంటే భూలోకంలో మన పాపాలు క్షమించి, మన అవసరాలు తీర్చి, ప్రార్థన విని మన అవసరాలు తీర్చే దేవుడిగా ఉన్నాడు. దీర్ఘాయుష్ ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే కదా. మరి తర్వాత పరలోక అధికారం కదా. మరి పరలోక అధికారంలో సదాకాలంలో దీర్ఘాయుష్, సదాకాలం పరలోకం నాతో ఉండే హక్కు ఎవరన్నా కూడా అధికారం ఆయనకి ఎందుకంటే మరి అప్పుడు ఏం చేయాలి? ఆయన హక్కు ఉంది. మనం ఏం చేయమన్నాడు? చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము. ఇప్పుడు దీర్ఘాయుష్, సదాకాలం ఆయుష్ పొందాలంటే ఇప్పుడు మానవుడు ఏమై ఉండాలి? బాప్తిసం పొందిన వాడే, రక్షణ పొందిన వాడే, ప్రభు శిష్యుడు శిష్యురాలు అయిన వాడే ఉండాలి. దొరికిందా మనకే? చదవండి. ఇప్పుడు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిందనో వాటన్నిటినీ కైకొనవలెనని. శిష్యుడు అయ్యారు కదా, శిష్యురాలు అయ్యారు కదా, ఆయన గురువు గారు కదా, ఆయన ఏం చెప్తారు చేయాలి కదా. చేయలేదా? చేద్దాం లేదా? అప్పుడు ఏం జరుగుతుంది? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము యుగ సమాప్తి వరకు అంటే మనం బ్రతుకున్నంత వరకు ఆయన తోడు అని దీర్ఘాయుషు. శరీరానికి దీర్ఘాయుషు. రెండోది సదాకాలం నాతో ఉంటాడు. సదాకాలం దీర్ఘాయుషు. 2
దావీదు ఎక్కడ పొందిన 2 వరాలు యేసు ప్రభువులో బాప్తిస్మం ద్వారా ప్రతి మనుషుడు పొందగలడు. ప్రతి మనుషుడు పొందగలరండి. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వేదం లేదు, ఏమీ లేదు. ఆ సువార్త ప్రకారం బాప్తిస్మం పొందిన వ్యక్తి సదాకాలము తోడు దీర్ఘాయుషు అదే జీవితకాలం తోడు. ఎంతకాలం అంటే జీవితకాలం తోడు అన్నప్పుడు దీర్ఘాయుషు. ఆయన తోడుకున్నప్పుడు మరి ఆయుష్ పెరగదా తగ్గిపోద్దా? ఆయన తోడుకున్నప్పుడు ఆయుష్ తగ్గిపోద్దంటే జరగదండి. పెరుగుతుంది తగ్గుతుందా? పెరుగుతుందండి. చెప్పండి. పెరుగుతుంది. ఏమండి ఈ ఆంజనేయ గారికి ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ప్రతి సమయం ఆసుపత్రికి వెళ్తే చచ్చిపోయాడు లెక్క. ఎన్నిసార్లు బ్రతికి తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. ఏమండి అంటే ఎందుకని బాప్తిస్మం ఏమిటి వాగ్దానము? జీవిత కాలము, సదాకాలం, 2. జీవితకాలం బ్రతికినంత కాలము, సదాకాలం అంటే ఆత్మకి వరం వచ్చింది, శరీరానికి వరం వచ్చింది. అలాగే మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నామండి. చెప్పండి, మీరు చెప్పాలి. నమ్ముతున్నామండి. ఏమా యేసు ప్రభు నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా శరీరానికి వరం వచ్చింది, దీర్ఘాయుష్షు తోడు, ఆత్మ కూడా వరం వచ్చింది. నేను ఉండే పరలోకంలో ఉండేవాడిని. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. నమ్మినట్టయితే ఎంతవరకు కాపాడుకోవాలి? జీవితకాలం. ఆయన జీవితకాలం తోడుకుంటా అంటాడు, సదాగా ఉంటాడు. మరి ఆయనలో ఉండవా? ఉండాలండి. దానికి ఆధారం ఏంటి? రుజువు ఏంటి? ఆరాధన, విశ్వాసం. విశ్వాసము, ఆరాధన. ఆరాధన, విశ్వాసం. సంఘముతో నువ్వు జీవితకాలం ఉండాలి. సంఘముతో కదా? నమ్ముతామండి. సంఘముతో ఆ సేవ జరగాలి. ఆ సేవ జరగాలండి. జరగాలి. ముందు చూసామండి అంటే 2 వరాలు. ఏమండి సదాకాలము, జీవితకాలం. మళ్ళీ అక్కడ 21 చదవండి ఒకసారి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యోగ అంటే సృష్టి అంతం వరకు, సదాకాలం. సృష్టి అంతం వరకు అంటే సృష్టి అంతం వరకు అని మాట. మరి సృష్టి అంతం వరకు మనం ఉంటాం. మరి ఉంటామా? ఉంటామా అంటే అర్థం ఏంటంటే నీ జీవిత కాలము అని అర్థం. ఎందుకంటే ఈ జీవితం తర్వాత సదాకాలం. 2 కాలాలు ఉన్నాయి ఇక్కడ. 2 కాలాలకి వరమే. సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. ఇప్పుడు చూడండి, మానవుడికి ప్రభు నమ్మి బాప్తిస్మం పొందవలసిన అవసరం ఎంత ఉంది? ఎంత? అంతకంటే ప్రాముఖ్యమైన పని ఇంకొకటి కోటి లోకంలో లేదండి. మానవాళికి ఇక్కడ దీర్ఘాయుషు, ఆత్మకి దీర్ఘాయుషు పొందాలంటే ఖచ్చితంగా ప్రభుని నమ్మాలి. అతను బాప్తిస్మం పొంది సిద్ధంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ జీవించాలి. నష్టమా లాభమా? ప్రభు నమ్మడం నష్టమా లాభమా? బాప్తిస్మం పొందడం నష్టమా లాభమా? ఆయన ఆజ్ఞలు పాటించి నష్టమా లాభమా? ఇప్పుడు లాభంలో నష్టంలో ఉన్నామా? అందుకని పౌలు గారు ఏమన్నా తెలుసండి? ఎవరు పౌలు గారు ఏమన్నా తెలుసా? ఫిలిప్పీ 1:21లో బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. ఏంటంటే బ్రతుకుంటే క్రీస్తుతో ఉంటాను, చావు అయితే నాకు లాభం. ఏంటి లాభము? సదాకాలం ఆయుష్. అది గమనించిన వారు కనుక త్యాగాలతో, త్యాగ బుద్ధితో, శాశ్వతమైన ప్రేమతో ప్రభుని ప్రేమించారు. ప్రభునే ప్రేమించారు. హతసాక్షులయ్యారు. సదాకాలము ఆ యొక్క వరాన్ని పొందేశారు. మొదటి తెస్సలోనికైన పత్రిక 4:17లో తెస్సలోనికైన రాసిన మొదటి పత్రిక 4:17లో ఆ మీదట సజీవులమైన మనము నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద
కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉంది. అదండి సదాకాలం దీర్ఘాయుష్కుడు అర్థం ఏంటంటే సదాకాలము ప్రభుత్వ పరలోకంలో దొరికిందా మనకి? దొరికిందండి. పట్టుకుందామా విడిచిపెడదామా? పొందామండి. లాభమా నష్టమా? పొందామండి. క్రైస్తవుడు లాభంలో నష్టంలో ఉన్నాడా? లాభంలో ఉన్నారు. లోకంలో జరిగిన సాంఘిక బట్టి క్రైస్తవ జీవితం భయంగా ఉన్నాడు. సేవకుడు భయంగా ఉన్నాడు. కానీ భయం లేదు, నష్టం లేదు. ఏమండి సదాకాలం ఆయన వరాన్ని పొందేస్తున్నాం మనం. ఈ వరాన్ని బట్టే వారు ప్రాణాలు త్యాగం చేశారు అపోస్తులు. ఆదిమ సంఘం ప్రాణాలు త్యాగం చేశారండి. ఆత్మను కాపాడుకున్నాం, సదాకాలం జీవించే వరాన్ని దేవుడు నాకు చేశాడు. పరలోక హక్కు నాకు, పరలోక నివాసం నాకు ఏర్పరచాలండి. ఈ తొలప్రాయం ఎప్పుడైనా లేకపోతే ఎప్పుడైనా మెట్రో తెలుసుకుందాం. నేను దేనికి భయపడను, నేను ఎదురు నడుస్తాను. క్రీస్తు మార్గంలో నాకు నిత్య నివాసం ఉంది. ఏముందంటే దాన్ని చూసుకుని ప్రయాణం చేశారండి వాడు. అది మనకి నేర్పించారండి, మనకి వాక్యం చదువు వచ్చారండి. కనుక దానికి ముందుగా దావీదు భక్తుడు మనకి సాక్షిగా ఉన్నాడండి, ఆధారంగా ఉన్నాడండి. ఆయన అడిగిందేమో ఒక వరం అండి, దీర్ఘాయుష్య శరీరానికి ఇవ్వమని. అది పరిపాలన ఉంది, ఎంతో సేవ ఉంది, మరి ఆయుష్ కూడా దేవా. ఏమంటే రాజ్యం ఇచ్చారు, పరిపాలన ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇది అనిపించి ఈ ప్రజలకు పరిపాలించి సేవ చేసుకున్నందుకు ఆయుష్ కావాలి కదా. ఆయుష్ దేవా, దీర్ఘాయుష్య దేవా అని అడిగితే రెండు కల్పించేసిన బాబు అన్నాడు ఆయన. ఇవాళ ఆ దావీదు పొందిన రెండు ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. నమ్మచ్చా? నమ్మకమా? నమ్మచ్చా? వాక్యం చెప్తే నమ్మచ్చు. భాస్కర్ సొంత మాట చెప్తే నమ్మకండి. భాస్కర్ సొంత మాట చెప్తే నమ్మకండి. ఆ వాక్యం చెప్తే నమ్మాలి, వాక్యం చెప్తే నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ చనిపోయే వాళ్ళ గురించి మాట్లాడతారు, బ్రతుకున్న వాళ్ళ గురించి మాట్లాడతారు. యేసు ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు సమాధులు బయటకు వస్తారు, మధ్యాకాశంలో నా సింహాసనం దగ్గర నిలబడతారు. బ్రతుకున్న వారు మనకు మా శరీరం మార్పు చెంది, ఆ ఆత్మను శరీరం మార్పు చెంది మహిమగా శరీరంతో అక్కడ నిలబడతారు. అప్పుడు మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందాము. ఎందుకలా సదాకాలం అంటే ఆత్మకు దీర్ఘాయుష్, సదాకాలము దీర్ఘాయుషుడు. ఇది నమ్మకపోతే మన విశ్వాసం కాదండి. గోడ మీద పిల్లి వాడడం ఏంటంటే మన భక్తి అలా ఉండొచ్చా? మన భక్తి గోడ మీద పిల్లి వాడగా ఉండొచ్చా? శాశ్వతంగా ఉండాలా, సగం ఉండాలా? గోడ మీద పిల్లి వాడకుండా అర్థం ఏంటంటే అనుకున్న పని తీరిపోయిన తర్వాత ఆయన పని లేదు అనుకుంటే ఆ విశ్వాసము, ఆ భక్తురాలు, ఆ భక్తుడు గోడ మీద పిల్లి ఓటర్ కలిగిన వాడాక ఈ శాశ్వత ప్రణాళికకి అతనికి సంబంధం ఏమీ లేదు. ఇప్పుడు దీర్ఘాయుష్ ఉండదు, ఆత్మకు సదాకాలం దీర్ఘాయుష్ కూడా ఎంత ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యము. శారీరకంగా దీర్ఘాయుష్, ఆత్మీయంగా సదాకాలంలో దీర్ఘాయుష్. డబ్బుచ్చి కొనుక్కునేది కాదు, దాని నుంచి కొనుక్కునేది ఏమండి మామూలుగా పోతే ఆత్మసంగం లేని మీరు శారీరకంగా దీర్ఘాయుష్ కలిగి జీవించాలని ఎవరు అనుకోరా? చెప్పాలి మీరు. ఇప్పుడు చచ్చిపోలేమని అనుకున్నాడు ఎవరున్నారు ఇక్కడ? చెప్పరా? ఎవరు అనుకుంటారా? బ్రతకాలి అనుకుంటారు కదా. అప్పుడు చచ్చిపోవాలని ఎవరు అనుకోరు కదా. ఆ దీర్ఘాయుష్ కావాలి కదా. చెప్పండి, కావాలంటే ఆశ్రమంలో వృద్ధులున్నారండి. వాళ్ళు ఎన్ని మందులు చెప్పలేమండి, పుట్టినంటే మందులే. ఎందుకంటే బ్రతకాలి 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 చనిపోవాలని పాట మాత్రం కాలం వీల్లేదు. బ్రతకాలి బ్రతకాలి పుట్టినంటే మందులే. పుట్టినాడా అక్కడ మంగళవారం వస్తారండి మందులు, ఉచిత మందులు ఇచ్చి ఆ మందులను తెచ్చేసుకుంటారు. తర్వాత ఫ్యాక్షన్ డబ్బులు వస్తాయండి, ఆ డబ్బులు మందులన్నీ వేసుకుంటారు. భోజనానికి డబ్బులు అవసరం కనుక ఇప్పుడు మందులే. ఏంటిది మొదలంటే ఈ
ఈ బాబు అంటే అదేంటి కారణం అంటే నేను ఇంకా బ్రతకాలి, ఆశ నేను ఇంకా బతకాలని ఆశ. బ్రతకాలి ఆశ. చచ్చిపోవడం ఎవరు కనుక ఆ దీర్ఘాయుష్ ప్రభు చేతిలో ఉంది. ఎవరు చెప్తాను? ఆ సదాకాలం దీర్ఘాయుష్ కూడా ఆయన చేతిలోనే ఉంది. కనుక ఇక్కడ ఆయన సింహాసనం చేరినప్పుడు సదాకాలం ప్రభుతో ఉంటామని సంఘముతో చెప్తున్నాడండి సేవకుడు. దశలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి, దశలో పడుతున్న క్రీస్తు సంఘానికి ఇదిగో ఆఖరి స్థితి ఇదయ్యా, మానవుడు చనిపోతాడు, ఎప్పుడు ప్రభు అవుతాడో తెలీదు, అప్పుడు బ్రతికొంటా కొంతమంది చనిపోయిన కోట్ల మంది ఉన్నారు, బ్రతుకున్న వాళ్ళు కోట్ల మంది ఉంటారు, చనిపోయిన వాళ్ళు లేస్తారు. బ్రతుకున్న వాళ్ళు శరీరం మార్పు చెంది మహిళ శరీరానికి నిలబడతారు. ఈ రక్షణ కాపాడుకున్న వారు ప్రభుత్వ సదాకాలం అంటారు. ప్రభుత్వ సదాకాలం ఉంటారు అని గొప్ప సంగతిని, వాగ్దానాన్ని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేసిన ఆ విషయాన్ని, బాప్తిస్మంలో ఒక వ్యక్తి పొందినటువంటి ఆశీర్వాదాన్ని పౌలు గారు క్రీస్తు సంఘానికి, దశలోని పట్టణ క్రీస్తు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో మీరు మన విశ్వాసం ఏంటో తెలుసా, దేవుడు తెలిసిన ప్రతిఫలము ఆయన నిలబడినప్పుడు సదాకాలం ప్రభుత్వం ఉండే ఆ సదాకాలము నిలిచుండే దీర్ఘాశం పొందాం మనము. మర్చిపోకండి, భయపడకండి, వెనకకు తిరగకండి, వెనుకకు తిరగకండి అని చెప్పి. తర్వాత యోహాను సువార్తలో మనం స్పెషల్గా చూస్తున్నాం. ప్రభు వారు శరీరం దాకా రోజుల్లో ఆయన ఏం మాట్లాడారు? యేసు ప్రభు నామం లాభమా నష్టమా అని అంటే 14 చదవండి. మీ హృదయములు కలవరపడని ఇప్పుడు దేవుని విశ్వాసం ఉంచుదా, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రికి అనేక నివాసములు కలవు, లేనని మీతో చెబుతాను. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిస్తున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరచ ఏంటి? దేనికి? సదాకాలం నిలిచిండు దీర్ఘాయుషు వరకు. అది నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిస్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో ఏంటి? సదాకాలం దీర్ఘాయుషు అంటే అర్థం యేసు ప్రభుతో, దేవునితో సదాకాలము పరలోకములో. ఎన్ని కోట్లు ఇద్దాం? ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? కొంచెం డబ్బు ఉంది, మేడం తగ్గేసిన కోట్లు 2 కోట్లు ఇస్తే వస్తుందా? రాదు. డబ్బు వచ్చేది రాదు. విశ్వాసికే భక్తి జీవితానికి ఆ వరము. ఏ జీవితంలో? జీవితం వరము. నేనుండు స్థలంలో ఎరువుడు లాగిన మరలా వచ్చి నాయకులకు మిమ్మల్ని తీసుకుని శాశ్వతమైన ప్రణాళిక, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు. మరి విశ్వాసగా నీ పాత్ర ఏంటి? నా పాత్ర ఏంటి? ఎవడే ఆయన శాశ్వత ప్రేమతో ప్రేమించి ఇక్కడ దీర్ఘాశిస్తాడట, సదాకాలం దీర్ఘాశిస్తాడట. అది శాశ్వత ప్రేమ అయింది. మరి నీ ప్రేమ ఏంటి? ఎవరు చెప్పలేదు? నీ ప్రేమ ప్రభు పట్ల ఎలా ఉంది? వెరీ గుడ్. శాశ్వత ప్రేమతో నువ్వు ప్రేమించినట్లయితే ఆయన రెడీగా ఉన్నాడు. శాశ్వత ప్రేమతో భూలోకంలో దీర్ఘాశిస్తాడు. ఆ ఆయుష్ ప్రమాణం అంతా ఏమైతే కావాల్సిన అన్ని ఇస్తాడు. ప్రతికాలం పోషించాడు దేవుడే కదా. ఎవరు పోషించాలి? దేవుడే కదా. అన్ని అనుభవించాడు. నీకు ఆయుష్ కావాలి కదా, ఆయుష్ ఇచ్చాడు దేవుడే కదా. మరి చనిపోయిన తర్వాత చనిపోతాం కదా, తర్వాత ఏమలేదా? 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 చెప్పండి. చనిపోయిన తర్వాత అసలు కూడా మొదలు తెలియదు కూడా దేవుడికి తెలిసి చెప్పారు.
ఏమని? నేను స్థలంలో మీరు ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నమ్మచ్చా? ఇది వాగ్దానం అండి. దేనికి వాగ్దానము? సదాకాలం నుంచి దీర్ఘాయుష్కి వాగ్దానం. శరీరానికి ఏంటి వాగ్దానము? జీవిత కాలమంతా తోడు. జీవిత కాలమంతా దావీదు భక్తుడు 2 వరాలు అడిగిన తోటి అడిగింది అడగని కూడా ఎలాగే పొందని చెప్తున్నాడు. ఇవాళ నీవు నేను ఆ మాట చెప్పవలసిన వారమై అడిగింది అడగలేదు. అడిగింది లోకంలో జీవితకాలం దీర్ఘాయుష్తో క్షేమం ఉండాలి. అది అడగనాడు ఎవరు ఉంటారు? అడగనాడు ఎవరు ఉండరా? ఉండరా? ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, ఏమని? ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి అని. నేను అవసరాలు చేస్తాను, అడగమని అడగమా? అడగండి ఏంటి? సదాకాలం దీర్ఘాయుష అడగం. అది మనకు తెలియదు, దానికి తెలియదు. ఇప్పుడు తెలిసింది సదాకాలం దీర్ఘాయుష ఉందని. కనుక అడిగింది అడగని కూడా సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడని ఆయన ఏమండి సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవాది దేవుడు మహాదేవుడని దావీదు నమ్మి జీవితకాలంలో దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఏమండి దేవుడి దేవులన్నీ సమృద్ధిగా పొందాడు. చనిపోయిన తర్వాత సదాకాలముడు ఆ పరదేశంలో అతను చోటు సంపాదించుకున్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత దావీదుతో మనం నిలబడతాం, మనతో దావీదు గారు కూడా నిలబడతాడు. ఎవరంటే దావీదు భక్తులు కూడా చూసే రోజు ఉంటుంది. మనం యేసు ప్రభుని చూసే రోజు ఉంటే ఉంది. అప్పుడు సదాకాలం దేవుడితో ఉంటావా లేదా నరకంలో ఉంటావా? ఏం చేద్దాం? ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ఆరాధన? అసలు ప్రభుని ఎందుకు నమ్మాలి, ఎందుకు భక్తులు పొందాలి, ఎందుకు ఆరాధించాలి? సంఘంలో పని ఏంటి? సంఘంతో పని ఏంటి అసలే? ఒకవేళ సదాకాలము జీవితకాలం దీర్ఘాయుష వద్దనుకుంటే ఎంత ప్రమాదం ఉందంటే, మధ్య ప్రకటన గ్రంథము 20:8 వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకముతో వాడు గుండంలో పాలు పొందుతుడు. ఇది 2వ మరణము. శరీరానికి మరణమే, ఆత్మ కూడా శిక్ష మరణమే, అగ్ని గుండమే. ఇప్పుడు ఈ ఆత్మ సదాకాలం నుంచి దీర్ఘాయుష్ కావాలా? మరణం కావాలా? ఆత్మకి మరణం కావాలా? దీర్ఘాయుష్ కావాలా? దేవుడు ఉండాలా? సాతాను ఉండాలా? మన ఏ వరంలో ఉన్నప్పుడు? ఏ వరం అండి? దీర్ఘాయుష్ సదాకాలము నిలుచు దీర్ఘాయుష్ అన్నా. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఆయుష్ కోల్పోతాం, ఆశీర్వాదాలు కోల్పోతాం. ఇవన్నీ లిస్ట్ ఉంది. పాప జీవిత లిస్ట్ ఉంది. పాపం యొక్క లిస్ట్ ఉంది. ఇక్కడ ఆ లిస్ట్ ప్రకారం మనం ఉన్నట్టయితే ఈ 2 వరాలు కూడా కోల్పోయి మరణానికి, ఆ మరణానికి కూడా, ఈ మరణాలు తప్పదు, ఆత్మ కూడా మరణము అని పేరు రాస్తాడు. మరణం రాసేటట్టు మరణము అంటే ఇక్కడ మాటలు మరణిస్తే, ప్రభువు నమ్మకుండా మరణిస్తే అతన్ని అగ్నిలో కాల్చేస్తాడు. కొన్ని మతాచారాలు ఆ శరీరాన్ని మంటలో కాల్స్తాడు. ఒక రోజు అయిపో, 1 గంట 2 గంటలు అయిపో, ఏంటంటే 2 గంటల్లో కాలిపో. ఇక మిషన్లు వచ్చాయండి, మిషన్లు కానీ చెప్పాలంటే కాలిపో కరెంట్ మిషన్ ఒక 10 నిమిషాలు కాలిపోతుంది. పొలంతో కాలితే 2, 3, 4 గంటలు పడతాయి. మొత్తం రోజులు అయిపోతుంది. ఈ ఆత్మ యోగాలు కాదు. ఎంతకాలం? ఏ పేరుతో ఏ రూపంతో ఉన్నావో
కారణమే కాదు. ఇప్పుడు చెప్పండి, సదాకాలం నుండి దీర్ఘాయుషు వరమేనా శాపమా? వరమండి. జీవితకాలం దీర్ఘాయుషు వరమా శాపమా? వరమండి. దేవుని దగ్గర రెండు ఉన్నాయా? ఉన్నాయి. ఆ దేవుళ్ళు మనం ఉన్నామా? ఉన్నామండి. ఆ వరాలు పొంది ఉన్నామా? ఉన్నామండి. ఏం చెప్తున్నాడు బాబు? అంతేనండి. అర్థమైంది సార్. ఇలా ఈ వాక్యాన్ని పూర్తిగా పట్టుకుంటే మీకు తిరిగిలేదండి మీ జీవితానికి. తర్వాత ఏమండి, ఇక్కడ ఒకే వాక్యంలో ఆ జీవితకాలము నిలిచి దీర్ఘాయుషు, జీవితకాలము మరణం అనే వాక్యము మనం చూద్దాం. రెండు ఒకే వాక్యంలో ఉన్నాయండి. పాపానికి ఉన్న ప్రమాదం ఏంటి అనే విషయం, ప్రభువును నమ్మకపోతున్న ప్రమాదం ఏంటి మానవుడికి. రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఒకే వాక్యం రెండు ఉన్నాయండి. సదాకాలం నుంచి దీర్ఘాయుషు కావాలా, సదాకాలం మరణం కావాలా? ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. పాపము వలన వచ్చే జీతము మరణము. అది ఏంటంటే మరణము. ఏ మరణము? మామూలు మరణం ఎలా వచ్చేసింది? అది తప్పించడానికి ఎవరు సరిపోడు. ఆత్మ మరణం. ఎవరు తప్పించగలరు? శరీర మరణాన్ని ఎవరు తప్పించగలరా? ఎప్పటి సమాధానం? తప్పించలేదు. అది ఎప్పుడో తెలీదు, ఎక్కడో తెలీదు, ఎలాగో తెలీదు. మరి ఆత్మకు మరణం ఉందని చెప్తాడు అక్కడ. పాపము జీతము మరణము, ఆత్మకు మరణము. ఎప్పుడు బాధ్యత ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కుమారుడైన దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అది ఉన్నాయండి. నిత్య మరణం కావాలా, నిత్య జీవం కావాలా? యేసు ప్రభువులు ఏమున్నాయి? నిత్య మరణమా, నిత్య జీవమా? ఇక్కడ ఒకే వాక్యంలో మరణము జీవము అన్నారు. ఏమండి, ఏంటే జీవం అంటే సదాకాలం నిలిచిండు దీర్ఘాయుషు, సదాకాలం నిలిచిండు నిత్య జీవము. దాని పేరు నిత్య జీవము. సదాకాలం నిలిచిండు దీర్ఘాయుషు పేరు ఏంటంటే నిత్య జీవము. ఏమండి, ప్రభు నమ్మి మనము ఆ రక్షణ కాపాడుకు ప్రయాణం చేస్తే ఆయన ఎప్పుడు పిలుచుకున్నా ఆ నిత్య జీవానికి వారసులము. సదాకాలం నిలిచింది ఆయుష్కి వారసులము. ఏంటంటే మరణము, పాపము నుంచి జీతము మరణం. మళ్ళీ మనం వెలిగిస్తే మనకి ఆత్మకి మరణము. మన ఆత్మకి మనమే ఉరేస్తున్నట్టు లెక్క. మన ఆత్మకి మనమే ఉరేస్తున్నట్టు లెక్క. దానికి వెళ్దామా, అందరికి వెళ్దామా? మన విశ్వాసం ముందుగా కనుక చెప్పాలి. ఇప్పుడు శాశ్వతమైన ప్రణాళిక దేవుని దగ్గర ఉంది, శాశ్వత ప్రేమ దేవుని దగ్గర ఉంది. నీకు శాశ్వత ప్రణాళిక మీకు అప్పగించాడు. శాశ్వత ప్రేమతో దేవుడిని ప్రేమించగలవా? ప్రేమించగలవా? ప్రేమిస్తావా? ప్రేమిస్తే ఉంది. ఇక్కడ దీర్ఘాయుషు ఉంది, ఆత్మ కూడా సదాకాలము ఉంది. కావాలా? రెండు వరాలు అంటే అర్థం ఏంటంటే అడిగినవి మీ ప్రార్థనలు ఎప్పుడైనా ఏమంటే మీ ప్రార్థనలు ఎప్పుడైనా ఏమన్నా సదాకాలం నుండి దీర్ఘాయుషమని అడిగారా? కాబట్టి అడగదు. కాబట్టి శుద్ధి అడిగావు నువ్వు, నేను అడగలేదు, నేను కూడా అడగలేదు. నన్ను అడిగమ్మా, నాకు తెలీదు. మనకే ప్రార్థన కూడా సరిగ్గా తెలియదు కనుక ఆయన అడగనివి కూడా ఏంటంటే అడగనివి కూడా జతపతి ఇచ్చే గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. అందుకని మన దేవుడు గొప్ప దేవుడు అంటేనే జీవించాలండి. కష్టాలు, వ్యాధులు, బాధలు ఉన్నాయండి, వాటి తీర్చడానికి రెడీగా ఉన్నాడు. ఏమండి, చనిపోయే స్థితి ప్రమాదాలు ఎన్నో ఉన్నాయండి. మరణం అంచుల వరకు వెళ్ళిపోయే రోజులు ఉన్నాయండి. మళ్ళీ తిరిగి తీసుకొచ్చే దేవుడు అండి. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆయన సేవ చేయించుకునే దేవుడు అండి. మళ్ళీ యథావిధి కుటుంబాన్ని సేవ చేసే దేవుడు అండి ఆయన కదండి. చెప్పండి, మరణం అంచులకి వెళ్ళిపోయే రోజులు లేవా? మానవుడికి ప్రతి కుటుంబంలో ప్రతి మనసులో ఉన్నాయి. ఏమండి,
మంది ఇవాళ వీళ్ళు మధ్యకి వచ్చి పెట్టాడు. నేను ఎన్ని సార్లు మరి ఏమంటే అబ్బాయిలు ఇచ్చేసాడు, జరగాయిష్ చేశాడు, జరగాయిష్ చేశాడు. నీకు సదాకాలం దీర్ఘాయుష్ అడిగా కొన్నాను నేను. నువ్వు ఉన్నావా? ఉన్నామండి. సవాల్ చెప్పండి. ఉన్నానండి. మీరు ఉన్నారా? ఉన్నాం. ఎవరైనా? అసలు ఆశీర్వాదేనండి. అసలు ఆశీర్వాదము సదాకాలం ఎప్పుడు పిలిచి నేను ఎప్పుడు పట్టుకెళ్ళి తెలియదండి బాబు. ఈ శరీరం నమ్మకండి. శరీరాన్ని నమ్మకండి. శరీరానికి వచ్చిన శరీరానికి వచ్చిన వ్యాధి బాధ బట్టి దేవుడు దూషించకండి. దేవుడిని దూషించకూడదు. ఎలా వదిలేదు. నీకు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిన్ను నువ్వు అక్కడ అడిగించాడు. ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, ఎలా పిలుస్తాడో తెలీదు, ఎక్కడ ఉండగా పిలుస్తాడో తెలీదు. దానికి రెడీగా ఉన్నావు లేదా? ఈ రూపంలో పిలుచుకొని దానికి రెడీగా ఉన్నావు లేదా? ఉన్నామండి. నిత్య నివాసం రెడీగా ఉన్నావు లేదా? శాశ్వత ప్రణాళికలు ఉన్నావు లేదా? ఉన్నామండి. ఏమండి? సదాకాలం నిలిచి దీర్ఘాయుష్యులు ఉన్నావు లేదా? అది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలండి. అది ఎప్పుడు జ్ఞాపకం ఉండకపోతే మనం ఎలా ఉంటుందో తెలుసండి, గోడ మీద పిల్లు వాడటం అంటేనే. అంటే పని అయిపోతే ఆయన పని అయిపోయింది, మనకి దేవుడి పని అయిపోయింది, ఇంకా ఆయన పని ఏమీ లేదు. ఆరాధన అవసరము లేదు, సంఘం అవసరము దేవుడు ఆయన ఆజ్ఞ పాటించే అవసరము లేదు అనుకుంటే సదాకాలం నిలిచి దీర్ఘాయుష్ పోతే దీర్ఘాయుష్ శరీరానికి దీర్ఘాయుష్ కూడా. ఆఖరి మాట ఏంటంటే, ఆఖరి మాట చదువుకున్నాం. రక్షణ పొందిన వారు దేవుని వాక్యం చదవటం ఎంత అవసరం. రక్షణ పొందిన వారు బైబిల్ చదివే టైం కూడా ఇవ్వట్లేదండి. మన చదువు కూడా ఉన్నారు, బైబిల్ చదవట్లేదు. ఈ రక్షణ ఆ సదాకాలం దేవుడు పొందాలంటే బైబిల్ చదవాలి. ఏం చేయాలంటే చదవలేని వాడు వినాలి. ఇటువంటి సమయంలో పూర్తిగా మనసు దేవుడు పెట్టి వాక్యమే పెట్టి 1 చదవాలి, 2 వినాలి, 3 చెప్పబడిన వాక్యం గ్రహించాలి. ఇదేనంటే గ్రహించాలి, 4 ఆచరించాలి. ఇదేనంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నేను జీవిస్తానని ఒక శపథము, ఒక వాగ్దానము, ఒక నిశ్చయిత నీళ్ళు ఉండాలి. నెరవేర్చాలి, ఆచరించాలి. ఏమండి? ఈ విధముగా వాక్యము నేర్చుకోవాలి. చదవడం వలన, వినడం వలన, గ్రహించడం వలన, ఆచరించడం వలన వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నిత్యం ఆ ప్రతి విశ్వాసం కూడా దేవుని దగ్గర ఆయన గురువు మన శిష్యులు కనుక నిత్య విద్యార్థులము. ఎవరంటే మన మీ గురువు ఎవరు? పాస్టర్ గారు కాదు. అమ్మా మీ గురువు ఎవరు? పాస్టర్ గారు కాదు. పాస్టర్ మా పాస్టర్ గారు అంటుంటారు కాదు. యేసుప్రభు గురువు. ఎవరంటే శిష్యులు ఎవరు? శిష్యులు ఎవరు? మీరెవరు? శిష్యులు కదా. మరి ఏం చేయాలి? నిత్యము నేర్చుకోవాల్సిందే, నిత్యము చదవలసిందే, నిత్యము వినవలసిందే, నిత్యము పాటించవలసిందే. గ్రహింపుతో ఏంటంటే అందులో ఏమో తెలుసండి, జ్ఞానము అంటే దైవ జ్ఞానము. మీరేం సంపాదించుకున్నారండి? దైవ జ్ఞానం. మీకు తెలుసు, మరి లోకానికి తెలీదు, పండితులకి తెలీదు, పండితులకి తెలీదు. ఈ దైవ జ్ఞానం ఏమో తెలుసండి. ఆఖరి మాట సామెతలు 3:16. దైవ జ్ఞానం ఏం దాచుకుంటాడు ఆయన? రక్షణ, వాక్య ధ్యానము, వాక్య వినుట, గ్రహించుట, ఆచరించుట, ఈ విధంగా నేర్చుకుంటూ మనం ప్రయాణం చేస్తే దైవ జ్ఞానం కలిగిన వారమైనా ఆ జ్ఞానంలో నీకు ఏముంది చదవండి. దాని కుడి చేతిలో ఈ జ్ఞానం అనే దాంట్లో 2 చేతులు ఉన్నాయంట. జ్ఞానానికి 2 చేతులు. ఏంటంటే జ్ఞానానికి మనిషి చాలా మంది చాలా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో 2 చేతులు 2 కాళ్ళు లేని పుడతారండి. వాళ్ళ అవస్థ ఇంత కాదు. మనం చూపించడం చాలా బాగా లేదు. 2 చేతులు 2 కాళ్ళు లేకపోతే ప్రమాదం.
ఆ జీవితం ఎంత కష్టతరం. అలాగే దేవుని జ్ఞానానికి 2 చేతులు ఉన్నాయట. దేవుని జ్ఞానానికి 2 చేతులు. ఒక చేతిలో దీర్ఘాయుష్యు, ఒక చేతిలో, రెండో చేతిలో ఘనతలు. ఏంటంటే చెప్పండి, ఇప్పుడు దేవుని వాక్యం అవసరమా? యేసు ప్రభు అవసరమా? రక్షణ అవసరమా? దేవుని వాక్యం వినడం అవసరమా? చదవడం అవసరమా? గ్రహింపు, ఆచరింపు, ఆ విధంగా నేర్చుకుంటూ ప్రయాణం చేస్తే దైవ జ్ఞానము పుష్కలంగా పొందిన వాడు. అందులో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. రెండు వరములు. ఒక చేతిలో దీర్ఘాయుష్యు, రెండవ చేతిలో ఘనతలు. ఈ దీర్ఘాయుష్ అన్నప్పుడు క్రైస్తవుడికి ఏముందంటే సదాకాలం నిలిచి దీర్ఘాయుష్ కూడా ఉంది. శరీరానికి దీర్ఘాయుష్ ఉంది, ఆత్మకి సదాకాలం నిలిచి ఉంటూ దీర్ఘాయుష్. అడిగినవి కూడా సిద్ధవచ్చిన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడిని ప్రభు అని ఆ విశ్వాసంలో మన ప్రయాణం సాగిద్దాం. కేవలం ప్రభు నమ్మాను, నాకు ఈ వ్యాధులేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ ఆర్థిక సమస్యలేంటి, నేనే దొరికాను దేవుడికి అని మూలుకున్నావా? సదాకాలం ఆశీర్వాదము, జీవితకాల ఆశీర్వాదములు కోల్పోయే ప్రమాదము ఉంది కనుక మూలుగులు సరుగులు లేకుండా. అదేకంటే దేవుడి మీద సనకూడదండి. దేవుడి మీద సనిగి శరీరం చాలా నాశనం అయిపోయింది. దేవుడి మీద సరిగేసి డైరెక్ట్గా సేవలు ఎదుర్కొంటానే, మోస ఎదుర్కొంటా, నీ దేవుడు నీ దేవుడు అనేవాడు. మోస మా దేవుడు అనేవాడు కదా, నీ దేవుడు. మమ్మల్ని అరణ్యంలో సావధానం తీసుకొచ్చాడా, ఈ కొండలు పడగా తీసుకొచ్చాడా, మాకు ఇక్కడ మాంసం లేదు, చేపలు లేవు, కూరగాయలు లేవు, ఉల్లిపాయలు లేవు. ఏం లేవు? ఉల్లిపాయలు లేకపోతే దేవుడిని తినడా? ఏం లేకపోతేనే ఉల్లిపాయలు లేవు, దేవుడిని తినడారు. చాలా కష్టాలు పడతారు. మనం ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? ఉల్లిపాయలు ఒక్కలే తినడం అయితే ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత గొప్ప ఆత్మకి శరీరానికి పుష్కలంగా ఆశీర్వాదాలు దాచిపెట్టిన దేవుడు అండి. 2 వరాలండి. ఏంటంటే 2 వరాలు పొందామండి, కాపాడుకుందామండి, పట్టుకుందామండి. ఏం చేద్దాం? పట్టుకుందాం. వేళ కాంతమ్మ గారు